చూశారు కదా ఫ్రెండ్స్, ట్రిమ్మర్ కొత్త దానిలాగా ఎలా పనిచేస్తుందో. మీ ట్రిమ్మర్లో బ్యాటరీని ఎలా రీప్లేస్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు ప్రతాప్ వ్లాగ్స్. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన టూల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. విజ్ఞప్తి: దయచేసి కత్తులు, కటార్లు కరెంటుతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇవి కొత్త రీఛార్జబుల్ బ్యాటరీస్, 1100 mAh 1.2 volts కెపాసిటీ బ్యాటరీస్ అనమాట. ఫస్ట్ ఈ బ్యాటరీస్ని సీరియల్గా కనెక్ట్ చేసి రెడీ చేద్దాం. వీటికి వైర్స్ ఈజీగా సాల్డరింగ్ చేయాలంటే ఫస్ట్ వీటి టెర్మినల్స్ని శాండ్ పేపర్తో రబ్ చేయండి. ఇలా రబ్ చేసినప్పుడు స్మూత్ సర్ఫేస్ ఉన్న టెర్మినల్స్ మీద రఫ్ సర్ఫేస్ వస్తుంది. సో అప్పుడు మనకి సాల్డరింగ్ ఈజీగా కాంటాక్ట్ అయ్యి స్ట్రాంగ్గా హోల్డ్ అవుతుంది అనమాట. వైర్స్ సాల్డరింగ్ చేయాలన్న సిచ్యుయేషన్లో మనం ఇలాంటి డయాగ్నల్ షేప్ ఉన్న టిప్ని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సాల్డరింగ్ ఐరన్ హీట్ అయ్యాక లెడ్ తీసుకొని వితిన్ సెకండ్స్లో మనం బ్యాటరీ టెర్మినల్స్ని సాల్డర్ చేయాలన్నమాట. లేదంటే బ్యాటరీ హీట్ అయిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక టెర్మినల్ సాల్డర్ చేశాక గ్యాప్ ఇవ్వండి. బ్యాటరీ కూల్ అయిన తర్వాత అప్పుడు ఇంకో టెర్మినల్ని సాల్డర్ చేయండి. బ్యాటరీ ఎక్కువ హీట్ అయితే మీ చేతికి వేడి ఎక్కువ తాకే అవకాశం ఉంటుంది. సో 2 బ్యాటరీలు సాల్డర్ చేసేసాను. ఇప్పుడు వాటిని చెక్ చేద్దాం. చూస్తున్నారుగా, బాగా టైట్గా స్ట్రాంగ్గా హోల్డ్ అయి ఉన్నాయి. వీటిని ఇప్పుడు సీరియల్గా కనెక్ట్ చేసే ముందు కదలుకోకుండా ఉండడానికి ఇలా ఆపోజిట్ టెర్మినల్స్ పెట్టేసి ప్లాస్టర్ వేసేసాము. సో పక్కన మైనస్ పక్కన ప్లస్ ఉండాలి. సో అలా ఆపోజిట్లో పెట్టేసి ఇలా ప్లాస్టర్ వేసేసేయాలి. నేను అడిషనల్గా కాస్త ఫెవిక్విక్ వేసాను. బ్యాటరీస్ ఆఫ్ రెడీ. ఇప్పుడు ట్రిమ్మర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం ట్రిమ్మర్ బ్లేడ్ని కాస్త ప్రెషర్ అప్లై చేసి రిమూవ్ చేయాలి. నెక్స్ట్ మనం ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, అవి ఓపెన్ చేయాలి. సో 2 స్క్రూస్ తీసేసాక ఇక్కడ పైన ఉన్న వైట్ ప్యానెల్ని తీయాలి. సో ఇక్కడ ఉన్న లాక్స్ని ఇలా ప్రెస్ చేసి ఇటు సైడ్. సో అప్పుడు మనం స్లోగా ఆ వైట్ ప్యానెల్ని రిమూవ్ చేశాను. సో వైట్ ప్యానెల్ కింద ఇక్కడ మనకి 3 స్క్రూస్ కనిపిస్తున్నాయి, అవి రిమూవ్ చేయాలి. ఇక్కడ ఉన్న ఛార్జింగ్ ఎల్ఈడి కవర్కి నేను గ్లో చేసేసాను. ఇప్పుడు మనం ట్రిమ్మర్ హౌసింగ్ని ఓపెన్ చేద్దాం. ఇది ట్రిమ్మర్ బ్యాటరీ, ఇది ఛార్జింగ్ సాకెట్. ఈ బ్యాటరీ టెర్మినల్స్ ఇక్కడ కనెక్ట్ అయినాయి చూడండి, వీటిని రిమూవ్ చేయాలి. స్లోగా లాక్స్ తీసేసి బోర్డ్ని ఓపెన్ చేయండి. పీసీబీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. బ్యాటరీ టెర్మినల్స్ ఇక్కడ కనెక్ట్ అయినాయి. ఇప్పుడు వీటిని డీసాల్డర్ చేసి బ్యాటరీని రిమూవ్ చేయాలి. ఇండస్ట్రియల్ లెడ్ వెంటనే మెల్ట్ అవ్వకపోతే మన దగ్గర ఉన్న లెడ్ యూజ్ చేసి మెల్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక టూల్ యూజ్ చేసి బ్యాటరీ టెర్మినల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు స్లోగా. కొంచెంగా లెడ్ని రిమూవ్ చేస్తున్నాను. డీసాల్డరింగ్ విక్ ఉంటే ఈజీగా అయిపోతుంది. సో చూసారుగా, స్లోగా మనం బ్యాటరీని రిమూవ్ చేసేసాం. అలాగే ఈ టెర్మినల్ హోల్స్ని క్లియర్ చేసి పెడదాం. పీసీబీని పక్కన పెట్టేసి రెడీ చేసుకున్న బ్యాటరీస్కి వైర్స్ని సాల్డర్ చేద్దాం. వైర్ని ఇలా స్క్రేప్ చేస్తున్నది లెడ్ ఈజీగా సాల్డర్ అవ్వడానికి. వైర్స్ని సాల్డర్ చేసేటప్పుడు జాగ్రత్త, చేయి కాలొచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీస్కి సీరియల్ కనెక్షన్ ఇవ్వాలి. మనం రెడీ చేసుకున్న వైర్స్తో ఒక సైడ్ -2 సాల్డర్ చేయాలి. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే బ్యాటరీస్కి వైర్స్ని ఈజీగా స్ట్రాంగ్గా సాల్డర్ చేయొచ్చు అనమాట. పీసీబీ మీద అలాగే బ్యాటరీ టెర్మినల్స్ ప్లస్ మైనస్ సేమ్ డైరెక్షన్లో ఉండేలాగా చూసుకొని మనం వైర్స్ని ఆ డైరెక్షన్లో సాల్డర్ చేయాలి. వైర్స్ రెడీ. ఇప్పుడు ఇవి కూడా సాల్డర్ చేద్దాం. బ్యాటరీ వోల్టేజ్ 2.5 volts చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి ట్రిమ్మర్లో ఉన్న బ్యాటరీతో మ్యాచ్ అవుతుంది. కొత్త బ్యాటరీ రెడీ అయింది. ఇప్పుడు దాన్ని పీసీబీకి కనెక్ట్ చేద్దాం. వైర్స్ ఫిట్ అవ్వట్లేదు. వైర్స్కి ఉన్న ఎక్స్ట్రా లెడ్ని రిమూవ్ చేస్తున్నాను. వైర్స్ ఇప్పుడు ఫిట్ అయ్యాయి.
సో ఇప్పుడు కొత్త బ్యాటరీని పీసీబీకి సోల్డర్ చేద్దాం. బ్యాటరీ వైర్స్ని పీసీబీకి సోల్డర్ చేసేసాను. ఎక్స్ట్రా వైర్స్ని కట్ చేసేయాలి, దేనికి టచ్ అవ్వకుండా. సో బ్యాటరీని రీప్లేస్ చేసాము. కనెక్షన్స్ ఒకసారి చెక్ చేసుకొని ఆన్ చేసి చెక్ చేద్దాం. ఆన్ చేశాను. ఎస్, మోటార్ రన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ కదలుకోకుండా ప్లాస్టర్ వేసేద్దాం. బ్యాటరీ నీట్గా సెట్ అయ్యింది. ఇంకా మనం ట్రిమ్మర్ హౌసింగ్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ ట్రిమ్మర్ బ్లేడ్ లాక్స్ని మర్చిపోకుండా పెట్టండి. ఇంకొకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. రన్ అవుతుంది. ఎస్, ఇంకా స్క్రూస్ అన్ని ఫిట్ చేద్దాం. ఫైనల్గా స్క్రూస్ అన్ని టైట్ చేసేద్దాం. టాప్ ప్యానల్, ట్రిమ్మర్ బ్లేడ్ అన్నీ పెట్టేసాం. ఫైనల్గా ఆన్ ఆఫ్కి ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇందాక మళ్ళీ డ్యామేజ్ అయింది. దాన్ని మళ్ళీ ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఆన్ ఆఫ్ కీని జాగ్రత్తగా ఫిట్ చేస్తున్నాను. అంతే అండి, ఫైనల్లీ అయిపోయింది. ట్రిమ్మర్లో బ్యాటరీని ఎలా రీప్లేస్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి DIY వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా రిలేట్ అవుతుందంటే షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.